షుగర్ పేషెంట్లకు చక్కెర కంటే బెల్లం మంచిదేనా? పంచదారలో లేనిది బెల్లంలో ఏముంటుంది? చెరకు రసంతోనే బెల్లం, చక్కెర తయారీ. ఆరోగ్యానికి ఏది మంచిదంటే ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెరుగుతుంది. కరోనా కాలం నాటి భయానక పరిస్థితులు కావచ్చు, లేదా మారుతున్న జీవనశైలి ఫలితంగా పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా కావచ్చు. మొత్తానికి పాతకాలం నాటి ఆహారపు అలవాట్ల వైపు మొగ్గుతున్నారు. ముఖ్యంగా ప్రాసెసింగ్, ఫాస్ట్ ఫుడ్ ఆహార పదార్థాల వాడకం తగ్గిపోయింది. ఊబకాయం, మధుమేహం లాంటి రుగ్మతలు పెరగడంతో చిరుధాన్యాల వాడకం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చక్కెర స్థానంలో బెల్లం వాడకం పెరిగింది. బెల్లం టీ పేరిట ప్రత్యేకంగా షాపులు ఏర్పాటు అవుతుండటం ప్రజల్లో ఆరోగ్యంపై వస్తున్న మార్పును సూచిస్తుంది. అయితే బెల్లం, చక్కెర రెండూ చెరకు నుంచి తయారయ్యేవి. మరి చక్కెర కంటే బెల్లం మంచిదా అనే విషయం పరిశీలిద్దాం. తీపి కోసం బెల్లం లేదా చక్కెర వాడుతుంటారు. ఈ రెండింటిలో ఉంటే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు విభిన్నంగా ఉంటాయి. చెరకు రసం వేడి చేయడం ద్వారా నేరుగా బెల్లం తయారవుతుంది. కానీ అదే చెరకు రసం కొంత ప్రాసెసింగ్ చేసి రసాయనాలు కలపడం వల్ల చక్కెర తయారవుతుంది. ఈ నేపథ్యంలో చక్కెర కంటే అధిక పోషకాలు బెల్లంలోనే లభిస్తాయి. బెల్లం చక్కెరతో పోలిస్తే బెల్లంలో సూక్ష్మ పోషకాలు, ఇనుము సమృద్ధిగా లభిస్తుంది. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు బెల్లంలో ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ల కంటెంట్ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత బెల్లం తీసుకోవటం జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేయడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. బెల్లంలోని పొటాషియం, సోడియం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవటానికి, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బెల్లంతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి. దీంతో అధికంగా తీసుకుంటే బరువు పెరగటానికి అవకాశాలుంటాయి. శుద్ధి చేసిన చక్కెర కంటే మేలైనప్పటికీ రక్తంలో షుగర్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే మధుమేహం బారిన పడిన వారు బెల్లం కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. సంప్రదాయ పద్ధతుల్లో బెల్లం తయారవుతుంది. తయారీ ప్రక్రియలో పరిశుభ్రత పాటించకపోతే మలినాలు చేరే ప్రమాదం ఉంది. చక్కెర చెరకు రసం ప్రాసెస్ చేయటం వల్ల చక్కెర తయారవుతుంది. ఈ క్రమంలో అన్ని విటమిన్లు, ఖనిజాలు తొలగిపోతాయి. ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవు. క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు పెరుగుతారు. చక్కెరను అధికంగా తీసుకోవటం ఇన్సులిన్ తగ్గిపోయి టైప్ 2 డయాబెటీస్కు దారితీస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడంతో పాటు త్వరగా అలసిపోయే అవకాశాలు ఉంటాయి. చక్కెరతో పోలిస్తే బెల్లంలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. చక్కెర గ్లైసిమిక్ ఇండెక్స్ 65 కాగా బెల్లంలో 50 నుంచి 55 GI ఉంటుంది. అందుకే చక్కెరతో పోలిస్తే బ్లడ్ షుగర్ పెంచడంలో బెల్లం పాత్ర తక్కువే అయినా ఇప్పటికీ మధుమేహంతో బాధపడుతున్న వారు రెండింటికి దూరంగా ఉండటం మంచిది. తీపి పదార్థాల్లో బెల్లం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమే అయినా మితంగా ఉండడం ముఖ్యం. పోషకాహారం, ఆరోగ్య ప్రయోజనాల పరంగా శుద్ధి చేసిన చక్కెర కంటే బెల్లం బెటరు. కానీ రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.